రే ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నాను అమ్మాయి. ఫ్రెండ్స్ తో బయటికి తర్వాత వెళ్దు గానీ ముందు డాక్టర్ గారిని తీసుకొని రా, వదిన కొంట్లో బాగాలేదు. ఏమైందా మహాతల్లికి? ఒళ్ళు చాలా వేడికి కాలిపోతుందిరా, చాలా నీరసంగా ఉంది. అవేవి అయ్యి ఉండవమ్మా, అవన్నీ దానికి ఎందుకు వస్తే? ఇంట్లో పనులేవో ఎగ్గొట్టడానికి డ్రామాలు వేస్తుందేమో చూడు. మాట్లాపి నేను చెప్పిన పని చేస్తే బాగుంటది. చెప్పాను కదమ్మా, నాకు అర్జెంట్ పని ఉందని. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలి. వదినకు ఒంట్లో బాగాలేదంటున్నా, బయటకు వెళ్తానంటున్నా, అంత ఇంపార్టెంటా నీకు ఆ పని? ఆ మహాతల్లి సంబంధించిన పనులు తప్ప నాకు అన్ని పనులు ఇంపార్టెంటే. నీకు చెప్పి వేస్ట్రా బాబు. అరే ఏమైందిరా? బండి మీద నుంచి వస్తున్నప్పుడు పడిపోయిన వదిన, కాలు బెనికింది అంతే. చూసుకోవాలి కదమ్మా. మూడు ఆశం తగ్గిపోతుందిలే. సరే అయితే వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. ఏమైంది నీకు? ఏం కావాలో చెప్తే నేను తీసుకుని వస్తాను కదా. వాటర్ తాగడానికి వెళ్దామని. వాటరే కాదు, నీకే అవసరం ఉన్నా నాతో చెప్పు, నేను చేస్తాను. నీకేనా కావాలంటే నాకు చెప్పమని చెప్పానుగా, ఎందుకు లేచావు ఇప్పుడు? వాష్రూమ్కి వెళ్దామని. సరే పదా, నేను తీసుకుని వెళ్తాను. పర్వాలేదు. చెప్పాగా నేను తీసుకుని వెళ్తానని. పదా. వదినా, నేను ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ నువ్వు మాత్రం నా కోసం ఇంతలా చేస్తున్నావు, అది కూడా చిన్న దెబ్బకి. ఎందుకని? నేను ఎప్పుడు మరిదిలా చూడలేదు. నాకే కనుక ఒక తమ్ముడు ఉంటే వాడిని ఎలా చూస్తానో నిన్ను అలాగే చూసుకుంటాను. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నీలాంటి వదిన దొరకడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్స్ వదినా.